बोलो रामचंद्र भगवान की जय। హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బోపాన్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. ముందు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయిపోయింది, బట్ ఆ రోజు వ్లాగ్ కదా, అందుకని చెప్తున్నాను. హైదరాబాద్కి ఒక కపుల్ ఆఫ్ డేస్ ఉందామని వచ్చాను. మెయిన్లీ సుష్మాని కలవడానికి అండ్ మీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్నట్టు. సో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా ఇట్లనే 3-4 పనులన్నా కలుపుకొని వస్తాను, ట్రావెల్ అంతా చేయడం అవాయిడ్ చేయడానికి. సో ఈసారి అయితే సుష్మా హరి ఫాలోడ్ బై ఒక షూట్ ఉంది అనేసి వచ్చిన. సో ఇప్పుడైతే నెక్స్ట్ డే శ్రీరామనవమి అని, ముందు రోజు పెళ్ళి కొడుకు హల్దీ అట్లా పెళ్ళికి అయితే ఎట్లా చేస్తామో అట్లా శ్రీరామనవమికి కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనమాట. సుష్మ ఇంట్లో పూజ చేసింది. కశమ్మ, రితు, నేను మొక్కేసి వాళ్ళు అక్కడ కింద ఉన్నారు. నేను తయారవుదామని మీదకి వచ్చిన. ఒక ప్రోడక్ట్ని చూపించే కంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనిపించింది. చాలామందికి తెలుసుండొచ్చు, తెలియని వాళ్ళకి ఇది తెలిస్తే వాళ్ళ స్కిన్ని బెటర్ చేసుకోవడం కోసం వాళ్ళు కొంటున్న ప్రోడక్ట్స్ వాళ్ళకి రివర్స్ అవుతున్నాయని తెలుసుకుంటారు. సో కరెక్ట్ ప్రోడక్ట్స్ కొంటారు అని చెప్తున్నాను అనమాట. సో మన స్కిన్లో టైప్స్ ఉంటాయి: నార్మల్, డ్రై, ఆయిలీ కాంబినేషన్. నార్మల్ స్కిన్ నార్మల్, డ్రై అంటే తొందరగా డ్రై అయిపోతుంది, ఆయిలీ అంటే ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా తొందరగా ఆయిలీ అయిపోతుంది, కాంబినేషన్ అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ ఆయిలీ ఉంటుంది అనమాట. దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. నాది కాంబినేషన్ స్కిన్. సో మనం కొనే ప్రోడక్ట్స్ అనేది మన స్కిన్ టైప్ని బట్టి కొనాలన్నమాట. నేను ఇప్పుడు చూపించబోయేది ఒక సన్ స్క్రీన్. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటున్న మీ సన్ స్క్రీన్ మీ ఫేస్ని ఆయిలీ అండ్ డల్ చేస్తుంది అని అంటే యు ఆర్ యూజింగ్ రాంగ్ సన్ స్క్రీన్ అండ్ మీ స్కిన్ టైప్ని బట్టి వాడాలి. అలానే నేను చూసి నా స్కిన్కి తగ్గట్టుగా పర్చేస్ చేసిందే డాక్టర్ షేడ్స్ వల్ల సెరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. ఇది మనకు ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ మేడ్ ఎస్పెషల్లీ ఫర్ ఆయిల్ స్కిన్. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఆయిల్ ఫ్రీ ఫార్ములా అండ్ లైట్ వెయిట్ టెక్స్చర్. ఇట్ కమ్స్ విత్ SPF 50 PA++++. It is packed with the power of nature enzyme. It has ceramide that strengthens skin barrier and vitamin C that brightens the skin. మార్కెట్లో చాలా తక్కువ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా వీళ్ళ దాంట్లో డాక్టర్ షేడ్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. ఇందులో ఉన్న కోజిక్ యాసిడ్ మీ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తే కేసర్ మీకు గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్ యూ షుడ్ యూజ్ డాక్టర్ షేడ్స్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్స్. మీకు కావాలి అంటే ప్రోడక్ట్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో నా ప్రోమో అమెరికాలో వైటీ వాడితే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్. సో నెక్స్ట్ టైం మీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు మీ స్కిన్కి తగ్గ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయండి. సో ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతాం. కట్టి పట్టుకున్నా నేను, పడది. సో ఇవాళ శ్రీరాముల వారి హల్దీ లైక్ మంగళ స్నానం అండ్ పెళ్లి కొడుకు ఈవెంట్ వీళ్ళ కమ్యూనిటీలో జరుగుతుంటే నేను వచ్చాను కాబట్టి ఇదే టైంలో అనుకోకుండా వచ్చాను. సో ఉన్నాను కాబట్టి అటెండ్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. నాకు సుష్మ ముందే చెప్పింది హల్దీ మంగళ స్నానం ఉంటుంది అని, కానీ నేనే ఊహించుకోలేదు ఎల్లో డ్రెస్ తెచ్చుకోవాల్సింది. బికాజ్ వెళ్ళేసరికి అందరూ మంచిగా ఎల్లో శారీస్ అట్లా ఎల్లోలో వచ్చారన్నట్టు మంగళ స్నానం అనేసి. కమ్యూనిటీ నాకు బాగా నచ్చింది. విల్లాస్ మరీ సెంటర్లో కాకుండా కొద్దిగా సిటీకి దూరాన్ని ఉండేసరికి ప్రశాంతంగా స్పేషియస్గా మంచిగా అనిపించింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్లోనే ఈ మంగళ స్నానం అనేది ప్లాన్ అన్నమాట. మంచి ప్లాన్ చేసారు అందరూ. అట్లా అనుకుని అయ్యగారు వచ్చి చేయడం అనేది నాకు మంచిగా అనిపించింది. సో వెళ్ళగానే పసుపు పెట్టారు కాళ్ళకు, తర్వాత అయ్యగారు వచ్చారు, పూజలు చేసారు. ఉన్న అందరు కూడా వెరీ వెల్కమింగ్ ఉండే, చాలామంది గుర్తుపట్టి మాట్లాడారు కూడా. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు వీడియోస్ షూట్ చేయడానికి నేను ఆలోచిస్తాను నా యూఎస్ ఎక్స్పీరియన్స్ వల్ల. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని తప్ప వేరే వాళ్ళని నా ఈ వీడియోస్లలో చూపించను. అన్లెస్ ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ అయితే తప్ప మిగతా ప్రతి సిచ్యువేషన్లోనూ ఏదైనా ఈవెంటో ఎవరినైనా షూట్ చేయాలి నా వీడియోస్లలో వాళ్ళకు ఉండడం ఇష్టం లేదా అన్నదైతే నేను అడిగి మోస్ట్ ఆఫ్ ద కేసులలో అడిగి పర్మిషన్ తీసుకుని షూట్ చేస్తానన్నమాట.
అలానే ఇక్కడ కూడా షూట్ చేయాలా లేదా అని అనుకున్నాను. బట్ ఎవరు వెరీ స్వీట్ అండ్ వెల్కమింగ్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్న తెలిసిన తర్వాత దెన్ ఐ షాట్. అందుకని మీకు అందరినీ కూడా చూపిస్తున్నాను. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం యాదే రుద్రశివా తరుర్ఘోరాభాభగాశిని త్వయారస్తనువాశంతమయా గిరిశందా విజాగశీః యానిశంగిరిశంద హస్తే బిభర్ష్యస్తవే. సో మంచిగా లిటరల్గా పెళ్ళికి ఎలా అయితే ముందు రోజు పెళ్లి కొడుకుని చేయడము, పసుపు దంచడము, గాజులు పెట్టుకోవడము, మంగళ స్నానము అట్లెట్లుంటే అట్లనే అన్నీ చేసిరు. ఏ కళ్యాణానికైనా గుళ్ళల్లో అవన్నీ జరుగుతాయి. మనం ఓన్లీ పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎక్కువ కళ్యాణాలకు అటెండ్ అవుతాం. చాలా తెలిసిన వాళ్ళు లిమిటెడ్ పీపుల్ మాత్రమే. ఇలా జరిగినప్పుడు గుళ్ళల్లోకి వెళ్ళడం వేరు. బట్ కమ్యూనిటీలో ఇట్లా చేసుకోవడం అనేది బాగా అనిపించింది. ఇలా ఈ మధ్య చేసుకుంటున్నారని నాకు తెలిసి వచ్చింది అనమాట. ఇంకా లలిత సహస్రనామాలు చదివారు, అవన్నీ చేసిరు. సో ఇక్కడ ఇలా అటెండ్ అవ్వగలగడం రాసి పెట్టింది అనిపించింది. ఎందుకంటే వెమ్లాల్లో గుడికి అయితే వెళ్ళకపోయేదాన్ని. అంటే ముందు చెప్పినట్టు మేము వెళ్తే కళ్యాణానికి వెళ్తాం, గుడికి వెళ్తాం, కానీ ఇట్లా ఉండగలగడం మంచి అనిపించింది అనమాట. కషి కూడా మంచి ఎంజాయ్ చేసింది. నమస్కరోమి. ఓలో రామచంద్ర భగవాన్ కీ జై. అండ్ అక్కడ ఉండి అక్కడే భోజనం కూడా అరేంజ్ చేస్తే తినేసి నెక్స్ట్ అక్కడ పరిచయం అయ్యారు విజయ్ అక్క. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాకు కమ్యూనిటీలు ఇల్లు బాగా నచ్చినాయి. ఇంతకీ సుష్మా గురించి చెప్పలేదు. సుష్మా నాకు సోషల్ మీడియాలోనే తెలుసు ఆబ్వియస్లీ. సో కానీ బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట. ఆన్ ద పాయింట్ సిమిలర్ ఏజ్లో పెళ్ళి చేసుకొని కిడ్స్ ఉండి సేమ్ ఏజ్, సేమ్ మెంటాలిటీస్, వి బోత్ థింక్ ఎ లాట్, లైక్ సేమ్గా ఆలోచిస్తాము, బాగా కనెక్ట్ అవుతాం అన్నమాట. ఇంకా ఇంతకుముందు ఎప్పుడు బయట కలిసాము కపుల్ ఆఫ్ ఈవెంట్స్లలో, పార్టీస్కి. తను వచ్చింది కషిబడికి అట్లా, కానీ హోల్ డే 2 days స్పెండ్ చేస్తే ఇంకా పిచ్చ క్లోజ్ అయిపోయినాం. ఇంకా ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసిందనమాట. లైక్ మళ్ళీ ఖచ్చితంగా నేను రాబోతాను, మీకు అది తెలుస్తుంది. దెన్ అక్కడ నుండి మా హరి వాళ్ళ ఇంటికి వెళ్తే బయలుదేరిపోయినాం. మమ్మీ వాళ్ళు మార్నింగ్ వచ్చారు. సో నెక్స్ట్ 2 days చెల్లి వాళ్ళ ఇంట్లో ఉందామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళేసరికి లంచ్
వరకే మమ్మీ వాళ్ళు వస్తారేమో నేను వస్తారేమో అనుకుని చెల్లి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట. మమ్మీ వాళ్ళు లంచ్ వరకు వెళ్ళారు, వాళ్ళు తిన్నారు. నేను ఇక్కడే తింటున్నాలే, లైక్ రాముల వారిది ఇక్కడ తింటే మంచిది కదా అన్నట్టు తిన్నా, ఎట్లా నైట్ అక్కడ తింటా అని. సో మస్తు ప్రిపేర్ చేసింది. ఇల్లు మస్తు పీస్ఫుల్గా ఉండే. మా చెల్లె వాళ్ళ ఇంట్లో నాకు తన టేస్ట్, తన ఎవ్రీథింగ్ నాకు దాంట్లో కనిపించింది అనమాట. ఇల్లుని చూసి ఇల్లాలని చూడమంటారు కదా, సేమ్ అట్లా తన ఇల్లు తనని రిప్రజెంట్ చేస్తుంది, వాళ్ళిద్దరిని రిప్రజెంట్ చేస్తుంది. సో స్వీట్, మంచిగా అనిపించింది నాకైతే. నేను మీకు ఎక్కడ ఇల్లు పెద్దగా చూపించట్లేదు. తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. తన యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఫ్యూచర్లో తను పోస్ట్ చేస్తుంది. తన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను తినేసి అందరం కలిసి సినిమాలు చూసినాం. అండ్ మేము అందరం కలిసినాం అంటే టీ అవుటింగ్ లేకుండా ఎట్లా ఫినిష్ అవుతుంది, ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఓ థ్యాంక్ యూ ఉమక్క, తీసుకో. అయ్యో ఉందా, మరి పిన్నికి లేదు కదరా. అది తీసుకెళ్ళి తాత తెస్తాడట. వినబడ్డా తాత తెచ్చి, పిన్నికి లేదని అంటే తాత తెచ్చి, తాత ఉమ్మక్క కట. సో అందరం కలిసి బయటకు వెళ్ళినాం. తన చుట్టుపక్కల ఏవి ఎక్కడ ఉంటాయి, ఆ ఏరియాలో ఎట్లా చూసే ఇల్లు తీసుకున్నారు ఏంది అన్నది మధువును హరి ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే అనమాట. యాక్చువల్గా వెదర్ మంచిగా ఉండే, అంటే ఎండలు బాగా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా. మళ్ళీ ఎవరైనా ఇంటికి వెళ్ళి పడుకోవాలి అని అంటే ఏసీ లేనిది పడుకోలేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళినా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఇన్కన్వీనియన్స్ ఏమైనా ఉంటుందా, మనం వెళ్తే మనకైతుందా ఇబ్బంది అని. బట్ వెదర్ మస్తుండే. అండ్ ఎస్పెషల్గా మా చెల్లె వాళ్ళ ఇల్లు చల్లగా ఉండే. మా అమ్మ వాళ్ళైతే మస్తు వేడిగా ఉంటుంది. నేను సమ్మర్ ఆల్రెడీ ఇంతే వేడిగా ఉంటుందేమో అంతటా అనుకున్నా. లేదు మా అమ్మ వాళ్ళదే అట్లుంది అసలు. ఎందుకంటే వాళ్ళది చుట్టూ 4 దిక్కులో ఫుల్ ఎండ కొట్టేటట్టు ఉంటుంది అనమాట ఇల్లు. అండ్ మీదే ఇంకొక ఇల్లు లేకపోయేసరికి ఫుల్ ఆన్ అట్లా లేదు. బట్ మా చెల్లెది మస్తు చల్లగా ఉండే. నెక్స్ట్ ఛానల్ కరీంనగర్లో చూసి పెట్టాను. అదే అంటుంది అక్క. అండ్ నెక్స్ట్ డే శ్రీరామనవమి. మమ్మీ లేచి పూజ చేసి, నేను లేచి బ్రేక్ఫాస్ట్ అవంతా ప్రిపేర్ చేసిన. మన అమ్మల ఇంట్లో ఉంటేనే కైండ్ ఆఫ్ మమ్మీ మీద ఫుల్ ఆన్ డిపెండ్ అయిపోతాం. కానీ ఎక్కడికి వచ్చినా కూడా ఏమంటారు, వైఫ్ మోడ్, మదర్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది కదా. సో చెల్లింటికి వచ్చినా సరే తనకంటూ చేయాలి అనిపించి బ్రేక్ఫాస్ట్ అవి ఇవి ప్రిపేర్ చేసి ఉండే తిన్నాం. అండ్ లంచ్ గుడికాడనే అనుకున్నాం. నిన్న కొనిచ్చింది బాగుంది కదా. కొద్దిగా పెద్ద ఉంది, ఇంకొద్దిగా పెద్దగా అయితే బాగుంటుంది. టెంపుల్ అమ్మ అయితే ఖుషి అవుతుంది కదా మమ్మ, ఇట్లా గుడి దగ్గర ఉండడం. పక్కనే మా చెల్లె వాళ్ళకైతే లక్కీగా 2 గుళ్ళు పక్కనే ఉంటాయి. మార్నింగ్ లేచినప్పటి నుండి సాంగ్స్ వినిపిస్తూ ఉండే, కళ్యాణం అంతా వినిపిస్తుండే. మేము కళ్యాణానికి అందలేదు, కళ్యాణం అయిపోయింది. బట్ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే తినేసి వచ్చామన్నమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని కశ్యగిరి నేర్పించిన మొదటి శ్లోకం ఇదే. రాముని గురించి ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లలో ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను నేను. ఎస్పెషల్లీ అయోధ్య ఎఫెక్ట్ అనుకుంటా. దాని వాల్యూ తెలియడము, శ్రీరాముని గురించి ఇంకా తెలుసుకోవడం. ప్రెగ్నెన్సీలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన రామాయణం విన్నా అనమాట. అట్లా నాకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. మా మమ్మీ కూడా ఎక్కువ నమ్ముతుంది అన్నమాట, రాముంది ఎక్కువ చేస్తుంది. సో ఇంకా ఈ ఇయర్ శ్రీరామనవమి ఇంకా స్పెషల్ అనిపించుండే. ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసి ఒక దగ్గర చేసుకోవడం, హరి దగ్గర చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో అట్లా మంచిగా అనిపించింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి కూడా నేను ఇక్కడే ఉన్నా అనుకుంటా. లక్కీ నేను ఈ విషయంలో మాత్రం. మమ్మీ వడపప్పు, పానకం. ఇంత పానకం తాగలుగుతామా? పైన ఉంది ఆల్రెడీ, తిన్నా. కళ్యాణాలకు గుడి దగ్గర తింటే మంచిది, అన్నదానాలు. సో
సో మధ్యాహ్నం డిఫాల్ట్గా నిన్న కూడా నేను అక్కడే తిన్నా. సో ఇవాళ మా వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళినట్టున్నారు. యాక్చువల్లీ ఏదో జస్ట్ కొద్దిగానే తింటా, బ్రేక్ఫాస్ట్ ఇందాకనే చేసినాము. కషుకి తీసుకొని నాకు తీసుకొని ఐమ్ ప్లానింగ్ ఐ లీవ్. కొద్దిగా వేడి ఉంది, కషుకి టైం పడుతుంది తినిపించడానికి కాబట్టి. అందరికి చేసుకోటు అక్కడ వడపప్పు పానకం పెడతారు కదా, మా కష్టం మంచి స్వీట్ ఉందని ఫుల్గా తిన్నది. అసలు రాంగ అక్కడ నుండి 5 నిమిషాలు బట్ బైక్ మీదనే ఆల్రెడీ పడుకుంది అన్నట్టు వచ్చి పడుకోబెట్టినాం. కొద్దిగా పెట్టు చలంతతో. ఇప్పుడు నిన్న ఇష్టం అనుకోండి, నిన్న పొద్దున్న నీళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు కలుపుకొని ఇచ్చిందట. ఇప్పుడు జస్ట్ నీళ్ళు కలుపుకోవడమే అంతే. కానీ దీనిలో ఆనియన్స్ లేకపోతే ఎన్ని రోజులైనా అవుతుంది కదమ్మయ్యా? ఆనియన్స్ లేకపోతే ఎన్ని రోజులైనా అవుతుంది. కళ్యామాక అవుతుందా? అవుతుంది. ఇట్లా మీరు కలిపి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మీరు అప్పుడోసారి కొంచెం కొంచెం తీసుకుని కలుపుకోవచ్చు, టైం లేని వాళ్ళు. సర్వపిండి బెటర్ గా ఇంకేదైనా హెల్దీ ఆప్షన్ చేయొచ్చా కూడా చూడాలమ్మా. రైతుతో కాకుండా జొన్న పిండి, జొన్నతో చేయొచ్చంట. జొన్నతో రాగి పిండితోని ఏం చేసినావు? లేదు, నీ టాపిక్ వచ్చి వచ్చారంటే అమ్మ. చిన్న పాప ఎక్కడ ఉంది? బేబీయా? పాపనా బాబా? ఎన్ని మంత్స్? చిన్న పాప ఉందా? నువ్వు ఎత్తుకోలేవా? ఎందుకు నాన్న? బేబీ భయం పడ్డదా? భయం పడ్డది. ఎత్తుకుంటే చంకన వస్తుందా? నాకైతే భలే అనిపించింది. మా చెల్లికి పెళ్ళయి తనకంటూ ఇల్లు, తన లైఫ్, మేము వస్తున్నామని మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు వంట చేసి పెట్టడాలు, ఎవ్రీథింగ్ బాగా పెద్దగా అయిపోయింది చెల్లి. నిజంగా ఇదంతా నిజమేనా అన్నట్టు అనిపించింది. లాస్ట్ టైం వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినా, కానీ అప్పుడు గృహప్రవేశం హడావిడిలో ఉండే. అప్పుడు ఇల్లు తీసుకున్నా కూడా ఇప్పుడు తన ఏమంటారు, అప్పుడు హౌస్ అయితే ఇప్పుడు తన హోమ్ చేసుకుంది. తన పర్సనల్ టచెస్, వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా ఇల్లుని మార్చుకోవడం, చేసుకోవడం అదంతా చూస్తే ఈవెన్ డెకోర్ తను ఏది ఎట్లా చేసింది, ఏది ఎందుకు తెచ్చుకుంది, ఎక్కడ తెచ్చుకుంది అని చెప్పడం, చెట్లు పెట్టుకోవడం, ఎవ్రీథింగ్ మంచిగా అనిపించింది అనమాట. మళ్ళీ జూడియోకి వచ్చినాం. నేను మొన్న వచ్చిన కరీంనగర్లో, బట్ ఇక్కడ ఉన్నది కలెక్షన్ లేదు. అండ్ మొన్న నేను జూడియోకి వెళ్ళి షాపింగ్ చేసిన, కరీంనగర్ జూడియో షాపింగ్ చేసిన అని చెప్పిందా? సో వెళ్ళి షాపింగ్ చేసిన. ఇప్పుడు హరి కోసం ఇస్ ఆర్ ద పాయింట్స్. అండ్ మోస్ట్లీ ఒక గద్దప్ప మిగతా నా సెలెక్షన్ చూద్దాం. అసలు నేను చెల్లి కలిసి లాస్ట్ టైం ఇలా వెస్ట్రన్ షాపింగ్ లాగా హైదరాబాద్లో మాల్లోనో ఎక్కడ స్టోర్కో అన్నట్టు అసలు ఎప్పుడు చేసినా కూడా గుర్తులేదు. లాస్ట్ చెల్లె పెళ్ళి షాపింగ్. బట్ ఈ షాపింగ్ నేను చెల్లె జస్ట్ నచ్చినవి ట్రై ఆన్ చేసుకుంటే ఇది వేరు కదా, అట్లయితే పక్కన వాళ్ళ దగ్గర జూడియో ఉంటుందంటే వెళ్ళాను అనమాట. లాస్ట్కి వెళ్ళిపోండి అని చెప్పేంత వరకు అయినాం. అండ్ ద లైన్ వాస్ టూ క్రేజీ. 3 లైన్లు దాటుంది. సో అన్ని ఫోటోలు తీసుకున్నాం. బిల్లింగ్ చేయించుకున్నామని ఇప్పుడు వెళ్తున్నాం. ఇవాళ సండే కదా, టూ మచ్. సో అక్కడ షాపింగ్ చేసినాము, తర్వాత ఇంటికి వచ్చేసినాం. మా కష్టమ్మ 4-5 నెలలు అవుతుంది పిజ్జా తినాక. పిజ్జా అని ఇట్లా వెళ్తుంటుంటే ఎక్కడ పిజ్జా బొమ్మ అనిపించి అడుగుతుంది అనేసి వాళ్ళ బాబాయ్ ఆర్డర్ చేసిన అన్నట్టు. 4-5 నెలల తర్వాత తినేసరికి ఆమె ఎగ్జైట్మెంట్ చూడండి. ఆ మధ్యలో ఒక ట్రెండ్ నడిచింది చూడరా, అదేంటి ఫుడ్ తినుకుంటా వైఫ్ ఫుడ్ పడంగానే డ్యాన్స్. టమాటాలు అంటే లిటరల్ టమాటాలు ఏంటి చేసిర్రా, కావాలి పిజ్జా మీద బీన్స్ ఉన్నాయి. ఎందుకు భయం? బీన్స్ తీసేసిన. అన్ఎక్స్పెక్టెడ్లీ అప్పటిదప్పుడు అనుకొని వచ్చేసి 4 రోజులు హైదరాబాద్లో ఉన్నాను. నెక్స్ట్ మా మమ్మీ కషు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్. నేను మాత్రం నాకు ఒక వర్క్ ఉంది, ఒక షూట్ ఉందనమాట, ఒక ట్రావెల్ చేయాలి. దానికోసమని హైదరాబాద్లో ఆగాను అనమాట. సో అదంతా కూడా నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.